హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చైతన్య రేఖ వ్లాగ్స్. ఈరోజు నేను కడప స్పెషల్ కారం దోశ చూపించబోతున్నాను. రోజుకి ఒక్క రెసిపీ మాత్రమే చేసి చూపిస్తాను. అన్ని రెసిపీలు ఒకేసారి చూపిస్తే కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఒక్క రోజుకి ఒక్క రెసిపీ మాత్రమే చేసి చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఎర్లీ మార్నింగ్ మా ఇంటి బయట సైడు చెట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామని ఇలా వచ్చాను. ఇంటి ముందర వేసిన దానిమ్మ చెట్టు, మారేడు చెట్టు అయితే చాలా పెద్దగా అయ్యాయి. వాటికి ఇప్పుడు ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి. ఈ దానిమ్మ చెట్టు అయితే ఒక 5 years నుంచి ఉందండి. ఇదేమో బత్తాయి చెట్టు. వీటి కాయలేమో చాలా చిన్న సైజులోనే వచ్చాయి. లాస్ట్ ఇయర్ కూడా ఇదే సైజే వచ్చింది. అది ఫస్ట్ సారి. ఇది 2వ సంవత్సరం. ఇప్పుడు కూడా ఇలా చిన్న ఫ్రూట్సే వచ్చాయి. ఇవైతే ఇంకా తినడానికి ఏమీ పనికిరావు, చాలా పుల్లగా ఉన్నాయి. ఎరువు అవి రెగ్యులర్గా వేస్తూనే ఉన్నాను. కాకపోతే ఇది సెకండ్ టైం కదా, నెక్స్ట్ టైం ఏమన్నా పెద్దగా కాయలు వస్తాయేమో చూడాలి. దానిమ్మ చెట్లు అయితే చిన్న కాయలు కూడా చాలా రెడ్ కలర్లో ఫ్రూట్ఫుల్గా ఉన్నాయి. అవి ఎప్పుడూ మేము తింటూనే ఉంటాము. ఇంకా ఇటు స్టెప్స్ సైడ్ నుంచి చూస్తే కూడా మారేడు చెట్టు పెద్దగా కనిపిస్తుంది. నేను అప్పుడప్పుడు ఈవినింగ్ ఇలా ఈ చెట్టు కింద స్టెప్స్ మీద కూర్చొని ఉంటాను. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనుషులు ప్రతి ఒక్కరూ చెట్టు కింద కనీసం ఒక 10 minutes అయినా స్పెండ్ చేయాలండి. అప్పుడు మన బ్రెయిన్ వైబ్స్ చాలా బాగుంటాయి, ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఆక్సిజన్ కూడా చాలా బాగా అందుతుంది. ఇంకా మనము ఇంట్లోకి వస్తే వంటింట్లో పని ఎలాగో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి నేను కడప కారం దోశని వేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఓన్లీ పుట్నాల పొడిని నేను రెడీ చేసుకుంటున్నాను. ఉప్పు కూడా వేయని అవసరం లేదు, ఓన్లీ పుట్నాల పొడిని మిక్సీ కొట్టుకుంటాం అంతే. ఇది దోశ పైన అలా చల్లడానికి అన్నమాట. ఇంకా ఎర్ర చట్నీ, జస్ట్ చాలా సింపుల్ అండి. మా కడప ఫేమస్ కారం ఇది. దోశ ఉందంటే ఈ కారం, చట్నీ అండ్ పుట్నాల పొడి ఈ 3 కంపల్సరీ ఉంటాయి. ఓన్లీ ఆనియన్స్, కారము, ఉప్పు, కొన్ని నీళ్లు వేస్తే చాలు. ఈ ఎర్ర కారం పచ్చడి రెడీ అయిపోతుంది. ఇంట్లో ఉన్న మనుషుల్ని బట్టి ఆనియన్స్ ఎక్కువ పడతాయి. నేనైతే మా 4 మెంబర్స్కి 3 ఆనియన్స్ వేసాను. ఇంకా దోశకి కూడా ఇలా మనం కారం పట్టిస్తాం కాబట్టి కొంచెం గ్రేవీ లాగా ఎక్కువ అవసరం అవుతుంది. 1 స్పూన్ కారం పొడి చాలు అండ్ 1 స్పూన్ ఉప్పు వేస్తాను. కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ నీళ్లు వేయకండి, మరీ వాటరీగా అయిపోతుంది. ఇప్పుడు నేను చట్నీకి రెడీ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, 1 ఆనియను, 2 టమోటా ఉంటే సరిపోతాయి. ఇది శనగపిండి, 1 చిన్న కప్పు తీసుకున్నాను. ఇందులో వాటర్ వేసి ఉండలు కట్టకుండా నీళ్ళల్లో మొత్తం కలిపేయాలి.
లమ్స్ ఫామ్ అవ్వకుండా బ్యాటర్ని థిక్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని నేను దోశకి కావాల్సిన చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఇవేమో పోపు దినుసులు. నేను పోపు దినుసులు అన్నీ కలిపి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటాను, అన్నీ విడివిడిగా పెట్టుకోను. ఈ పోపు దినుసుల్ని కొంచెం వేయించాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని వేయించాలి. కరివేపాకు ఫ్లేవరు ఇందులో చాలా బాగుంటుంది. ఆ తర్వాత 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ 2 చిన్న సైజు టమోటాలని కట్ చేసి వేశాను. ఇవి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. అప్పుడు టమోటాల్లోని జ్యూస్ అంతా బయటకు వస్తే అవి బాగా మెత్తపడి మగ్గుతాయి. పచ్చి టమోటాలు అయితే అవి మగ్గడానికి చాలాసేపు పడుతుంది. ఎర్ర టమోటాలు అయితే త్వరగానే వేగిపోతాయి. ఎర్రని టమోటాలు అయితే కొంచెం పులుపు వస్తుంది, దాంతో కూడా చట్నీకి టేస్ట్ వస్తుంది. చూడండి, టమోటాలు ఇలా కొంచెం మెత్తగా అయ్యాయి. ఈ టమోటాలు వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ ఉంది కదా, దాన్ని తీసుకొని ఇందులో వేద్దాం. ఒక చిన్న గ్లాసు శనగపిండి అయితే సరిపోతుంది. ఇది చిక్కగా ఉంటుంది కాబట్టి మనము ఒక గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఈ చట్నీ దోశలోకి అండ్ పూరీస్లోకి కూడా చాలా బాగుంటుంది. శనగపిండి కన్సిస్టెన్సీ ఉడుకుతున్న కొద్దీ గట్టిగా అవుతుంది, అందుకని మనము నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవాలి. నేను 1.5 గ్లాస్ నీళ్లు వేశాను. ఇంకా ఈ శనగపిండిని మనము ఉడకనివ్వాలి. శనగపిండిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, అది డైలీ తీసుకుంటే కూడా మంచిదే. కొద్దిగా పసుపు వేశాను, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకుందాము. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. బబుల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మన చట్నీ రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకొని మన దోశ ప్యాన్ని వేడి చేసుకుందాము. ఇదేమో దోశ పిండి, బియ్యము, మినప్పప్పు, మెంతులు వేసి రుబ్బి పెట్టుకున్నాను. ప్లెయిన్ దోశ పిండి. ఇలా జారుగా కన్సిస్టెన్సీ ఉంటే దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మన పెనం వేడి అయిన తర్వాత ఆనియన్ తీసుకొని రుద్దితే పెనంకి దోశ అంటుకుపోకుండా తీయగానే వచ్చేస్తుంది. ఈ టిప్పు చాలామందికి తెలుసు అనుకుంటాను. ఇప్పుడు ఒక గరిటె దోశపిండి వేసి రౌండ్గా తిప్పుకోవాలి. నేనైతే ఎగ్ కారం దోశ చేస్తున్నాను. ఎగ్ తీసుకొని దానిపైన ఒకటి పగలగొట్టి వేయాలి. దాన్ని ఇప్పుడు ఇలా నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను. వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దోశలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ప్రతి ఒక్కరికి దోశలంటే ఎంతో ఇష్టం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎగ్ దోశ తింటే కంప్లీట్ ప్రోటీన్ వచ్చేస్తుంది. చిన్నగా అటువైపుకి తిప్పుకొని
ఎగ్గుని కూడా కొద్దిసేపు హీట్ చేసుకోవాలి. ఇలా దోశని రెండు వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత దోశకి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పొడులు, కారం అన్నీ దానిపైన స్ప్రెడ్ చేయాలి. ఇది పుట్నాల పొడి. ఆ తర్వాత ఇది కారం చట్నీ. ఇవి రెండు దోశ పైన స్ప్రెడ్ చేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. ఒకసారి మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి. జస్ట్ ఈ 2 ఇంగ్రీడియంట్స్ తోటే దోశ చాలా ఫ్లేవర్ ఉంటుంది. ఇదేమో మనం చేసి పెట్టుకున్న శనగపిండి చట్నీ దానిపైన వేసుకోవాలి. అంతే, మన దోశ స్ప్రెడ్డింగ్ అయిపోయింది. ఇది ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఈ 3 ఇంగ్రీడియంట్స్ని వేసుకొని తింటే దోశ చాలా బాగుంటుంది. పుట్నాల పొడి, కారం అండ్ శనగపిండి చట్నీ. ఇది కడప కారం దోశ స్పెషల్ అండి. నేను మా వారు ఇద్దరము కడప నుంచే వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిపోయాము. 18 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము. మళ్ళీ ఇంకొక దోశ కోసం ఆనియన్ని రబ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక గరిటె దోశ పిండి తీసుకొని దోశ వేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది ఇంకొక ఆనియన్ దోశ మీకు వేసి చూపిస్తున్నాను. ఇలా ఎగ్ని దోశ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత దాన్ని తిప్పుకొని మరోవైపున కూడా ఎగ్ అంతా మరోవైపున కూడా కాలనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ మనము ఈ దోశ పైన కారము స్ప్రెడ్ చేసుకుందాం అండ్ దానిపైన పుట్నాల పొడి చల్లుకోవాలి. నెయ్యితోటి దోశలు కాచుకుంటే ఇంకా చాలా బాగుంటాయి. ఇదేమో శనగపిండి చట్నీ. అంతే, ఇది ఇంకొక దోశ, ఇంకొక ఎగ్ దోశ. 2 దోశలు కాదండి, 4 దోశలైనా తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. ఇప్పుడు మళ్ళీ ఆనియన్ రుద్దుకొని ఇప్పుడు ఎల్లో లేకుండా ఓన్లీ వైట్ ఎగ్ వేస్తున్నాను అన్నమాట. మా పాప దోశ పైన ఎల్లో ఉన్నది తినదు. ఆమె కోసం స్పెషల్గా ఓన్లీ వైట్ ఎగ్ దోశ వేస్తున్నాను. ఇలా ఒక గిన్నెలోకి ఎగ్ వేసుకొని ఆ ఎల్లోని పడనీయకుండా ఓన్లీ వైట్ మాత్రమే దోశ పైన పడేలాగా స్ప్రెడ్ చేస్తున్నాను. తర్వాత ఈ ఎల్లోని ఎవరో ఒకరము ఎగ్గుతో పాటు ఇది కూడా వేసేసుకొని తినేస్తాము. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ దోశని మరోవైపు కూడా కాలనివ్వాలి. ఇప్పుడు ఫస్ట్ కారంని స్ప్రెడ్ చేసుకుందాం. తరువాత పుట్నాల పొడిని చల్లుకోవాలి. దానిపైన చట్నీ వేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మన వైట్ ఎగ్ దోశ రెడీ అయినట్లేనండి. ఇది మన కడప స్పెషల్ కారం దోశ. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూసి ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చైతన్య రేఖ వ్లాగ్స్. ఇంతసేపు మీ టైంని నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి.